అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చదువన్న వాక్యము దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని అందలి నమ్మకం, విశ్వాసము, భక్తి, ప్రేమతో, ఆసక్తితో, వినయం, విధేయతతో ఈ లెంట్ డేసు ఉపవాస ప్రార్థన కోడికల సందర్భంలో, శ్రమల దినాల ఉపవాస ప్రార్థన కోడికల సందర్భంలో 2వ శుక్రవారము ఉపవాస ప్రార్థన కోడికకు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యము ధ్యానించుకొని ప్రార్థనలో గడుపుదాం. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం ధ్యానించుకొని ప్రార్థనలో గడుపుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసినట్లయితే, వారు అనగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్య బృందముతో జనసమూహము దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? జనసమూహము దగ్గరికి వచ్చారు. అంటే అంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారంటే రూపాంతరం కొండకు ఎక్కి రూపాంతరము చెందాడు యేసుప్రభు తన శిష్య బృందముతో. మరి ఆ కొండకు ఎక్కి యేసుప్రభు రూపాంతరం చెందినప్పుడు మహిమలో ఆయనను ఆవరించినప్పుడు ఆయనకు దర్శనము కలిగింది. యేసయ్యకి ఏం కలిగింది? దర్శనం కలిగింది. ఆ రూపాంతరం కొండ మీద మేఘము ఆయనను ఆవరించినప్పుడు, మహిమలో ఆయన మరి ఉన్నప్పుడు, ఆ దేవుని మహిమ ఆయనను ఆవరించినప్పుడు అక్కడ ఆయనకు దర్శనం కలిగింది. ఆ దర్శనములో మోషే, ఏలియా భక్తులు దిగి వచ్చి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే, ఏలియా భక్తులు దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు పేతురు, యోహాను, యాకోబులు ఆ రూపాంతరం కొండ మీద యేసు ప్రభుతో ఉన్నారు కనుక ఇప్పుడు పేతురు ఈ మోషే, ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడడం చూసి పేతురు భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, ప్రభువా, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు నేను కడతాను, మనం ఇక్కడ నీ కొండ మీదనే ఉందము అని చెప్పి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతలో ఆకాశము తెరవబడ్డది, మేఘము మరి తెరవబడ్డది. ఒక దివ్యమైన స్వరము, ఒక బలమైన స్వరము
ఒక శక్తిగల స్వరము వినిపిస్తూ ఉంది. ఏమనంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. ఈ శబ్దం విన్నెంటనే, ఈ స్వరం విన్నెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు మిక్కిలి భయపడ్డారు. భయపడి బొక్క బోల్రా పడ్డట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే ఆ బోల్ర పడిపోయినటువంటి ఆ శిష్యులను, పేతురు, యోహాను, యాకోబులను యేసుప్రభు ముట్టి లేపి వాళ్ళు నా కొండ మీదకి వెళ్ళి తీసుకొని దిగుతున్న సమయంలో ఆ కొండ దిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నడుస్తున్న సమయంలో ప్రభు వారితో ఏమని చెప్పాడంటే, మనుష్య కుమారుడు మృతి పొంది తిరిగి లేచేంత వరకు, ఎప్పటిదాకానంట, మనుష్య కుమారుడు మృతి పొంది తిరిగి లేచేంత వరకు ఈ దర్శనం సంగతి ఎవరికి చెప్పకూడదని చెప్పి తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట చూద్దాముండా 9వ వచనం నుంచి, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు బోధింపబడిన తర్వాత ఇంకా ముందుకు కొనసాగుతున్న సమయంలో ఒక గొప్ప జన సమూహము దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు గొప్ప జన సమూహం దగ్గరికి వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చాడు. ఒక పెద్ద మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు తన శిష్య బృందంతో జన సమూహం దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలోనే ఒక పెద్ద మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ఆపద ఏంటిదో, ఆయన తిప్పలేంటిదో, ఆయన ఆయాసం ఏంటిదో, ఆయన దుఃఖము, ఆయన బాధ, ఆయన వేదన ఏంటిదో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాము. కాకపోతే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన యొద్దకు వచ్చువాన్ని ఆయన ఎంత మాత్రము త్రోసి వేయడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన అందరిని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని చెప్పాడు. మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టును తిరిగేదనని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా వాక్యంలో చూసినట్లయితే యోవేలు గ్రంథంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మరి దుఃఖించుచు కన్నీరు విడిచుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఆ జనసమూహం దగ్గరికి ప్రభు తన శిష్య బృందంతో వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడంట? మోకాళ్ళు వంగాడు కదా. వంగిన మోకాలు పండుగ, వంగన మోకాలు దండగా. కాబట్టి దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసే మరి అవకాశము కలిగినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? మోకాళ్ళొంగి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు మొర వినే దేవుడు గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెట్టే మనం, ఆయనకు ప్రార్థించే మనము ఆయన దగ్గర మనల్ని మనం తగ్గించుకొని మోకాళ్ళొంగి, ఎలా వంగి? మోకాళ్ళంగి. ఇప్పుడు ఈయన తిప్పల, ఈయన ఆయాసము, ఈయన బాధ, ఈయన నొప్పి ఎట్లాంటిదో, అయితే ఆ బాధ, ఆ నొప్పి, ఆయాసము ప్రభువు దగ్గరికి వచ్చి చెప్పడానికి వచ్చాడు. వచ్చినోడు ఏం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళొంగి అడుగుతా ఉన్నాడు. ఎట్లా అడుగుతున్నాడు? మోకాళ్ళొంగి. ఎవరి దగ్గర మోకాళ్ళొంగినాడు? యేసయ్య దగ్గర మోకాళ్ళొంగి యేసయ్యకు వేడుకుంటా ఉన్నాడు. యేసయ్యకు ప్రాధేయపడతా ఉన్నాడు. యేసయ్య దగ్గర గోజాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప
గొప్ప భక్తులు బలంగా వాడబడడానికి కారణం, ఎలా వాడబడడానికి కారణం? గొప్ప గొప్ప భక్తులు బలంగా వాడబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ మోకాళ్ళ జీవితమే. ఆ జీవితం మోకాళ్ళ జీవితమే. ఏ క్రైస్తవునికైతే మోకాళ్ళ జీవితం అనుభవం ఉండదో, ఏ సేవకునికైతే మోకాళ్ళ జీవితము ఆ అనుభవం ఉండదో, ఎవరైతే ఆ సుఖానికి అలవాటు పడతారో కదా, సామెత ఉంది కదా, సుఖం వస్తే ఏం గడగనీకే బరువు, సుఖం వస్తే ముఖం గడగనీకే బరువు. ఇంకా ప్రేమైన దేవుని బిడ్డల నిర్లక్ష్యం వచ్చేస్తుంది, సోమరితనం వచ్చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన అన్నింటిని ఏం చేయాలి? మోకాళ్ళు వంగాలి. దేవుడు గొప్పవాడు, ఆయన మన యజమానుడు, మన అధికారి, మన మంచి కాపరి. ఆయన దగ్గర మోకాళ్ళు వంగాలి. ప్రార్థన అంటేనే మోకాళ్ళు వంగాలి. సామెత ఏముంది? వంగిన మోకాలు పండుగ, వంగని మోకాలు దండగ. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన విషయంలో మనం మోకాళ్ళు వంగాలి. ఎట్లా వంగాలి? మోకాళ్ళు వంగాలి. ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి మరి మోకాల్లోని అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవికమైన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, సంఘ జీవితంలో ఏ సభ్యుడైతే బలంగా ఉండాలనుకుంటాడు, ఏ సభ్యురాలైతే దైవికంగా బలంగా గొప్పగా ఉండాలనుకుంటాడో, దేవుని చేతిలో బలంగా వాడబడాలనుకుంటాడో, వాళ్ళు ఏ అనుభవం ఉండాలి? మోకాళ్ళ అనుభవము ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? కొందరు సుఖానికి అలవాటు పడ్డారంటే మోకాళ్ళు వంగుమంటేనే పరిశాన్. ఏ వంగుమంటే పరిశాన్? మోకాళ్ళు వంగుమంటేనే పరిశాన్. ఏ సంఘంలో అయితే మోకాళ్ళు వంగుమంటే పరిశాన్ ఉంటుందో ఆ సంఘం అరవదండుగా గోడలను చూసి, డెకరేషన్లు చూసి, లైట్లను చూసి, ఫ్యాన్లను చూసి, బెంచీలను చూసి, ఈ సౌండ్ సిస్టము, ఈ వాయిద్యాలను చూసి మొరవాలే కానీ దేవుని శక్తి అక్కడ బలంగా, ఏ శక్తి? దేవుని శక్తి అక్కడ బలంగా పనిచేయేది, ఆ వ్యక్తిలో కూడా బలంగా పనిచేయదు. కాబట్టి నీవు దేవుని కోసం మండాలి, దేవుని సంఘంలో అగ్ని మండాలి అంటే నువ్వు మోకాళ్ళలోనికి వెళ్ళాలి. దేనిలోనికి వెళ్ళాలి? మోకాళ్ళ అనుభవంలోనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళ అనుభవం ఈ దినాల్లో చాలా మందికి తక్కువ. ఏ అనుభవం తక్కువ? 190% సంఘ సభ్యులకు. ఎంత శాతము? ఒక సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, 90 మంది సంఘ సభ్యులకు ఏ అనుభవం తక్కువ? మోకాళ్ళ అనుభవం తక్కువ. మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మదీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మదీపానికి ప్రార్థన అవసరం. మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే. నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థన అయినా కానీ, నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థన అయినా కానీ నీవు మోకాళ్ళొంగి ప్రార్థన చేయాలి.
ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థన అయినా కానీ మోకాళ్ళొంగి ప్రార్థన చేయాలి. ఎవరి నామం హెచ్చింపబడాలి? దేవుని నామం హెచ్చింపబడాలి. మనం తగ్గించబడాలి కదా. బాప్తీసమిచ్చి యోహాను కూడా ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను కానని. ప్రేమిన దేవుని బిడ్డలు ఎంత తగ్గించుకున్నాడు. బాప్తీసమిచ్చి యోహాను గర్భములో నుంచే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పటి నుంచి? తల్లి గర్భములో నుండే దేవుని ఆత్మతో నింపబడిన వాడు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పి జనాలకు బాప్తీసాలు యోర్దాను నదిలో ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రభువును పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్ల, నేను నీళ్ళతోటే బాప్తీసం ఇస్తున్నాను కానీ, ఏమిటితోటి? నేను నీళ్ళతోటే బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తీసం ఇస్తాడు అని చెప్పి బలంగా, ధైర్యంగా, అధికారంతో బోధించినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి. ఆ బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ప్రభు ఏమని చెప్పాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. యేసు ప్రభు ఏమో బాప్తీసం ఇచ్చి యోహాను గురించి గొప్పగా చెప్తే, వీడు బాప్తీసం ఇచ్చి యోహాను ఏమంటా ఉన్నాడు యేసు ప్రభు గురించి? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, గొప్పవాడు, నేను నీళ్ళతోటే బాప్తీసం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఎంతో ప్రార్థన పూర్వకంగా పుట్టినటువంటి వ్యక్తి, ఎంతో ప్రార్థన పూర్వకంగా తల్లిదండ్రులు ఆయనను కన్నారు. దేవుని కోసము ప్రతిష్ఠించారు. ఎవరి కోసం? దేవుని కోసం ప్రతిష్ఠించారు. అంత గొప్ప వ్యక్తి ఎవరిని గణపరిచిండు? యేసయ్యను యేసు కంటే, బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు యేసు. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడి హెచ్చింపబడాలి, మనము తగ్గింపబడాలి. పరిసయుడు గొప్పగా తనను తాను భావించుకున్నాడు. సుంకరైతే ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక ఏమని ప్రార్థన చేశాడో? దేవా, పాపినైన నన్ను కరుణించు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. యేసయ్య ఎంతగానో తగ్గించుకున్నాడు. పరలోక వైభవమును వదిలి ధరణి కేతించి సిలువ మరణము పొందేంత వరకు, ఎప్పటిదాకానంట? సిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపినవాడు, తగ్గించుకున్నవాడు గనుక అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా ఆయన నామం హెచ్చింపబడతా ఉంది. ప్రేమిన గణపరచబడతా ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. ఎవరి సన్నిధికి వచ్చినప్పుడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. తగ్గించుకోవడానికి సాదృశ్యం ఏంటిది? సిగ్నల్ ఏంటిది? ఆదర్శం ఏంటంటే మోకాళ్ళు వంగడం. నీవు మోకాళ్ళు వంగుతలేవంటే నీవు బిగుసుకుపోతున్నావు సిమెంట్ సంచి లాగంటే నీ లోపల తగ్గింపు లేదు, నీ లోపల వినయం, విధేయత లేదు. నీవు దైవికమైన శక్తిని పొందుకోవడము, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడము, నీ మందిరంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడము అసాధ్యం. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం బిగుసుకుపోకూడదు. ఏం కాకూడదు? బిగుసుకుపోకూడదు. సిమెంట్ సంచులు తెచ్చినాక, పంచకేసినాక వాడకపోతే ఏమైతే అవి బిగుసుకపోతాయి. బిగుసుకపోయినాక ఇంకా వాడనికి కుదరదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్న మోతెబరంతా పక్కకు పెట్టాలి. మనకున్న గొప్పతనం అంతా, పలుకుబడి అంతా ఏం చేయాలి? పక్కకు పెట్టాలి. ఆయన హెచ్చాలి, మనము తగ్గాలి కదా. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయంలో అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అయినా ఇదిగో ధూళి లాంటి వాడిని, ఎలాంటి వాడంట? ధూళి లాంటి వాడిని,
దుమ్ము ధూళి వంటి వాడిని. ఇది ఒక్కసారే నన్ను అడగనేము. ఏంటిది? ఆ సొదొమ గొమొర్రా పట్టణం లోపల 45 మంది ఉంటే రక్షించవా? 45 మంది ఉంటే కూడా ఇదిగో ప్రభు ఏమనకపోతే ఒక్కసారి చేస్తా. తగ్గించుకొని ప్రభువును ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ధారాళంగా ఇస్తావేమో, కానీ యేసయ్య కావాల్సింది నీ హృదయం, నీ తగ్గింపు, నీ మనసు, నీ లోపల మార్పు. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము తగ్గించుకోవాలా, దేవుని నామము హెచ్చింపబడాలా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి చూడండి వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? మోకాళ్ళు కదా. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కదా. కొండలు, గుట్టలు, లోయలు అన్నీ దాటుతూ, వాగులు, వరదలు అన్నీ దాటుతూ, రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తూ చుక్క ద్వారా నడిపించబడి యేసు దగ్గరికి వచ్చారు. గలిలయలో నజరేతు పట్టణంలో ఉన్న మరియమ్మ యోసేపుల ఇంటికి వచ్చారు. ఆ ఇంటిలో బాలుడైన యేసును చూసిన వెంటనే అత్యానంద భర్తలై సాగిలపడ్డారంట. ఏమైనా వాళ్ళు ఇప్పుడు మేము రావడమే పెద్ద గొప్ప, మేము ఇప్పటికి కలిసి సొమ్మసిల్లిపోయినామని చెప్పి వాళ్ళు అట్లకి బిగుసుకపోయి ఉన్నారా? ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎంతో దూరంకి వెళ్ళి వచ్చినా ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? సాగిల పడ్డారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎంత దూరంకి వెళ్ళి వచ్చినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం సాగిల పడాలి కదా. మేము చాలా దూరంకి వెళ్ళి వచ్చినాము, అప్ప ఇప్పటికే పుట్టాడు అలసిపోయినాము అని చెప్పి మోకాళ్ళు వంగకుండా ఉన్నారు వాళ్ళు? లేదు. ప్రేమిన దేవుని బిడ్డ, వాళ్ళకన్నా ఎక్కువ దూరంకి వెళ్ళి అయితే మనం రాలేదు కదా. రోడ్ అవతల మన ఇండ్లు, రోడ్ యువతల దేవుని మందిరం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు దేవుని సన్నిధిలో ఏ అలవాటు ఉండాలి? మోకాళ్ళు వంగి ప్రార్థన చేసే అనుభవం. ఎవరైతే మోకాళ్ళ జీవితం జీవిస్తారో వాళ్ళే శక్తిమంతులు, వాళ్ళే బలమైన ఆయుధాలుగా, పనిముట్లుగా వాడబడతారు. ఎవరైనా చిన్నలైనా పెద్దలైనా ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో బలమైన పనిముట్లుగా వాడబడాలంటే ఏం చేయాలి? మోకాళ్ళు వంగలు. ఎవరైతే మోకాళ్ళు వంగరో, నీకు స్తోత్రము నా కాత్రం అని ఇంత హాజరు వేసుకొని పోతారో దేవుడు వాళ్ళను బలంగా వాడుకోలేడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్న గొప్పతనం అంతా పక్కకు పెట్టేసి దేవుని సన్నిధిలో అడిగేటోళ్ళం ఎట్లా అడగాలి? మోకాళ్ళంగి ప్రాధేయపడి గోజి అడగాలి. చూడు, ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మోకాళ్ళొంగి. ఆయన మాత్రం కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం చూద్దాం. యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉంది. ఆమె పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, సత్కార్యాలు బోలెడని చేసింది. ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే ఆమె కాయిల పడి ఆయనతో ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయినటువంటి ఆమె డెడ్ బాడీని దేవుని బిడ్డలు కడిగి పెట్టెలో కడిగి శుభ్రం చేసి మేడ గదిలో పెట్టారు. పేతురును పిలవనంపినారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు వచ్చి ఏం చేశాడో చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 40వ వచనం చూడండి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెచ్చి పేతురును చూచి లేచి, నేను యేసు ప్రభువులో శిష్యు లోపల మొదటోని, నేను పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యుల లోపల మొదటోని.
మరి సంఘం యొక్క తాళపు చెవులు అన్నీ దేవుడు నాకే ఇచ్చిండని చెప్పి మోతెబారు ఏమైనా చేసిండా? లేదు. యొప్పే పట్టణానికి వచ్చాడు. ఆ మేడ గదిలో కడిగి పెట్టిన శవము దగ్గర, ఎక్కడ? మేడ గదిలో కడిగి పెట్టిన శవం దగ్గర, తబితాను శిష్యురాలు, దోర్కాను శిష్యురాలు, ఆ శవము దగ్గర ఏం చేశాడు భక్తుడు? మోకాల్లోని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? భక్తుడు, శిష్యుడు. యేసుప్రభు శిష్యుల్లో మొదటోడు. పూర్తి అధికారం అంతా యేసుప్రభు ఆయనకే ఇచ్చాడు. అట్లాంటి ఆయన శవము దగ్గర మోకాల్లోని ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలు, ఈయనని మాత్రం కాకుండా భక్తుడు పౌలు కూడా ఏం చేస్తా ఉన్నాడు చూద్దామండి. భక్తుడు పౌలు కూడా ఎట్లా ప్రార్థన చేస్తా ఉండొచ్చు. 20వ అధ్యాయం 36వ వచనం. 20వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలు అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో, పౌలు భక్తుడు సౌలు అయి పౌలుగా మారిన తర్వాత, యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడని సిలువ వేయబడిన క్రీస్తును భారముతో పట్టుదలతో ప్రకటించినటువంటి పౌలు భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మోకాళ్ళ లోపల కొంచెం నలిగిపోవాలి. దేని లోపల నలిగిపోవాలా? మోకాళ్ళ లోపల నలిగిపోవాల. పౌలు భక్తుడు మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరు. అంటే ఆయన ఎలాంటి తీర్మానం తీసుకున్నాడంటే, అసలు యెరూషలేం పట్టణానికి వెళ్ళొద్దు, వెళ్తే అక్కడ నిన్ను పట్టి కొట్టి చంపేస్తారంటే నేను దేవుని కోసం చచ్చినా పర్వాలేదు, నేను వెళ్తాను, అక్కడ సువార్త ప్రకటిస్తున్నాను కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, తెగించినటువంటి వ్యక్తి, దేవుని కోసము సమర్పించుకున్నటువంటి వ్యక్తి. అయితే మోకాళ్ళని ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరూ, దేవుని బిడ్డలందరూ ఏడ్చి పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇక నీకు దేవుడే దిక్కు, ఎవరి దిక్కు? నీకు దేవుడే దిక్కు అని చెప్పి సాగనంపుతా ఉన్నారు. అంత మాత్రం కాకుండా చూద్దాం 21వ అధ్యాయం 5వ వచనం. 21వ అధ్యాయం 5వ వచనం. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమై పోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చురి. వారును మేమును సముద్ర తీరమున, వారును మేమును ఎక్కడంట? సముద్ర తీరం ఏముంటుంది? ఇసుక ఉంటుంది కదా. ఏముంటుంది సముద్ర తీరాన? ఇట్లా మంచి బండలు ఉంటాయా? ఇట్లా మంచి సవలతు బెంచ్లు ఉంటాయా? ఉండవు కదా. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళని, వాళ్ళకు స్థలముతో నిమిత్తం లేదు, స్థలముతో నిమిత్తం లేదు, సౌకర్యాలు అసలు లెక్క చేయలేదు. సౌకర్యం ఉంటే కూడా కొందరు ఓపెన్ వాళ్ళు ఉన్నారు. ఏముంటే అన్ని సౌకర్యాలు ఉంటే కూడా మోకాళ్ళకి ప్రార్థన చేయనికి ఓపెన్ వాళ్ళు కూడా లేకపోలేదు. వీళ్ళకి ఏ సౌకర్యాలు లేవు. అయినా సముద్ర తీరమున వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మోకాళ్ళని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసే సమయంలో, ఏం చేసే టైంలో? ప్రార్థన చేసే టైం. నీవు 5 నిమిషాలు చేస్తావా, 10 నిమిషాలు చేస్తావా, అర్ధగంట చేస్తావా, గంట చేస్తావా, దీనికి లిమిట్ లేదు. సమయానుకూలంగా ఇక్కడ కొన్నిసార్లు 5 నిమిషాలు చేయాలి, 10 నిమిషాలు చేయాలి, అది వేరే మాట. ప్రేమిన దేవుని బిడ్డలారా,
నువ్వెంతసేపు ప్రార్థన చేస్తావు అనేది నీ వ్యక్తిగతం. ప్రార్థన చేసేదానికి లిమిట్ లేదు. ఏం చేసేదానికి? వ్యక్తిగతంగా ప్రార్థన చేసేదానికి లిమిట్ లేదు. వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించేదానికి లిమిట్ లేదు. వ్యక్తిగతంగా దేవుని వాక్యము ధ్యానించేదానికి లిమిట్ అంటే ఏమీ లేదు. దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. పౌలు శీలలు పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలు అయిపోయింది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాత్రింబగళ్ళు ప్రార్థన చేసిన భక్తులు కూడా లేకపోలేదు. ఈ మూడిటికి అసలు లిమిట్ అంటే ఏం లేదు. నీ సెల్ ఫోన్ యూజ్ చేసేదానికి లిమిట్ ఉందా లేదా? మితిమీరి వాడినావు అనుకో పిచ్చోడవైతావు. బీపీ షుగర్ పెరిగిపోతుంది, మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది, రోగం వస్తుంది, అడిక్ట్ అయిపోయి ఆయన తాగం అయిపోతాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, అన్నిటికీ లిమిట్ ఉంది, కానీ ఈ మూడిటికి మాత్రం ఏం లేదు, లిమిట్ లేదు. నువ్వు 8 గంటలు పని చేసేడుతావు, 16 గంటలు పని చేసినావు అనుకో, కకృతి పడి దురాశ ఎక్కువ అయిపోయి అప్పుడు ఏమైపోతావు? సొమ్మసిల్లిపోతావు. ఏమైపోతావు? సొమ్మసిల్లిపోతావు, అలసిపోతావు, రోగం శుద్రాయిస్తుంది టైంకు తినకపోతే. అవునా కదా? అదో లెక్క, దేని లెక్క. కానీ దీనికి మాత్రము లిమిట్ అంటే ఏమీ లేదు. నీ ప్రేమైన దేవుని బిడ్డలారా, దీనికి మనము ఎంత సమర్పించుకున్నా తక్కువనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని దగ్గర మనము చేసే కొన్ని నిమిషాల ప్రార్థన అయినా ఎలా చేయాలి? మోకాల్లోని ప్రార్థన చేయాలి. అతడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా నా కుమారుని కరుణింపు. ప్రభు అంటే ఆయనకి ఇహమందు పరమందు సర్వాధికారము ఉన్నటువంటి వాడన్నమాట. ప్రేమిన దేవుని బిడ్డలారా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పి, ఇప్పుడు ప్రభు దగ్గర ప్రాధేయపడతా ఉన్నాడు, శిష్యుల మీద కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, అయినా నీ శిష్యులు నా కుమారుని బాగు చేయలేకపోయారు. కారణము, శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు ప్రభు, అయినా బాగు చేయలేకపోయారంట. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి వాళ్ళను సువార్త పరిచర్య కోసం పంపాడు. అయినా శిష్యుల దగ్గరికి ఈ తండ్రి చంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి తన కుమారుని శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు కూడా బాగు చేయలేకపోయారు. ప్రభువా నీవు నన్ను కరుణింపు అని దేవునికి ప్రాధేయపడతా ఉన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పాను. యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. అధికారం పొంది పరిచర్య చేసేదానికి వెళ్ళిన శిష్యులనే గద్దిస్తూ ఉన్నాడు. ఈ కుమారుని వాళ్ళు బాగు చేయలేకపోయారు, ఇప్పుడు వాళ్ళను గద్దిస్తూ ఉన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలు ఏమని? విశ్వాసం లేని ఏ తరం అంట? విశ్వాసం లేని మూర్ఖ తరం వాళ్ళ. అంటే మనం విశ్వాసంలో పెరగాలనా తరగాలనా? మన ప్రార్థన జీవితం పెరగాలనా తరగాలనా? మేము గింతే చేస్తాము. ఎంత చేస్తాం? మేము శ్రీమింతనే చేస్తాం. నలుగురు సరిగా నేను కదా. మన ప్రార్థన జీవితం పెరగాలి, మన భక్తి జీవితము పెరగాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధమైన జీవితము పెరగాలి. మనము దినదినం క్రీస్తులో ఎదగాలి. మేము గింతనే హాజరేసుకుంటాం సార్, పాము జావది కట్య ఎరగదు, మేము అరగము
కరగవు కదా. కొందరు అట్లే గట్టిగా సాగవారిపోతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోతుంది అంటే బర్రె మీద నీళ్ళు పోస్తే ఏమవుతుంది, జారిపోయినట్లుగా ఉంటుంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం పైకి భక్తి ఉండి శక్తిని ఆశ్రయించిన వారికి ఉండకూడదు, శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని ఏ తరం అంట, మనకు విశ్వాసం పెరగాలి. ఏం పెరగాలి? విశ్వాసం పెరగాలి. దేవుని విషయంలో విశ్వాసం పెరగాలి. విశ్వాసం ఉన్నోళ్ళే విధేయత చూపుతారు, విధేయత చూపేటోళ్ళే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన వాళ్ళే దేవునితో బంధము పెంచుకోగలుగుతారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు గద్దిస్తూ ఉన్నాడు ఏమని, విశ్వాసం లేని ఏ తరం అంట, మూర్ఖతరం వారలారా. అంటే దేవుని కార్యాలను నమ్మరు, దేవుని వాక్యాన్ని నమ్మరు, విధేయత చూపరు, దేవుని వాక్యాన్ని గైకోరు. అయితే ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము గైకోవాలి. ఏం చేయాలి? దేవుని వాక్యము గైకోవాలి. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. మాట చేత దయ్యాలను వెళ్ళగొట్టగలిగాడు, మాట చేత గాలి తుఫానులను గద్దించగలిగాడు. మాట జారీ చేసిన వెంటనే కనాను స్త్రీ కుమార్తె ఏమైపోయింది? బాగా అయిపోయింది. కఫెర్నహూముల అధికారి కుమారుడు ఏమైపోయాడు? బాగా అయిపోయాడు. చావు బతుకుల్లో ఉన్న కుమారుడు ఏమైండు? బతికాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, యేసు మాటలో జీవం ఉన్నది, యేసు మాటలో శక్తి ఉన్నది, యేసు మాటలో బలం ఉన్నది, యేసు మాటలో అధికారం ఉన్నది. ఒక్క మాట సెలవిస్తే చాలు. యేసయ్య ఎన్ని మాట? ఒక్క మాట సెలవిస్తే చాలు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కలుగును గాకంటే కలుగుతుంది, జరుగును గాకంటే లాజరు బయటికి రా అన్న వెంటనే చనిపోయిన లాజరు, ప్రేత వస్త్రములతో చుట్టబడి పరుండబెట్టబడి ఉన్న లాజరు లేచి బయటికి వచ్చాడు. యేసు మాటకు తిరుగు లేదు. చూడండి ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే. ఏం చేతనంట? ఇప్పుడు ఇంకా మనం అల్ప విశ్వాసంలో ఉండాలన్నా బలమైన విశ్వాసంలోనికి వెళ్ళాలా? బలమైన విశ్వాసంలోనికి వెళ్ళాలంటే ఏమిటిలోనికి వెళ్ళాలంటే, బలమైన విశ్వాసంలోనికి వెళ్ళాలంటే పక్కడి బంధు ఫాస్టింగ్ చేయాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఏం వేసుకోవాలి? ట్యాబ్లెట్ వేసుకోవాలా. ఏ ట్యాబ్లెట్? ఎక్కువ వేసేది, తొందరగా వేసేది పారాసిటమాల్, లేదంటే డోలో ట్యాబ్లెట్ కదా, లేకపోతే ఇంజెక్షన్ కదా. ఇప్పుడు మనలో ఉన్న అల్ప విశ్వాసం పోవాలంటే ఏం పోవాలంటే, మనలో ఉన్న అల్ప విశ్వాసం పోవాలంటే మనము ఏ ప్రార్థన చేయాలి? బలమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన కరెక్ట్గా చేస్తామో అప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడు అవిశ్వాసం అనేది మటుమాయమైపోతుంది. ఏం మటుమాయమవుతుంది? అవిశ్వాసం అనేది మటుమాయమైపోతుంది. కాబట్టి అవిశ్వాసం మటుమాయం కావడానికి అసలైన పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఏంటిది? బలమైన ఉపవాస ప్రార్థన. శిష్యులు తర్వాత యేసుప్రభు పరలోకానికి ఆరోహణుడైన తర్వాత వాళ్ళు బలమైన ఉపవాస ప్రార్థన చేశారు. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుని సంఘములో దేవుడు బలమైన కార్యాలు జరిగించాలంటే ఖచ్చితంగా ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన. కొందరు ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. ఏముంటారు? ఉపవాసం ఉంటారు కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు. కొందరు ప్రార్థన చేస్తారు కానీ ఉపవాసం ఉండరు.
ప్రేమ ఏదన్నా ఒకటి మిస్ అవుతుంటుంది, ఏది కూడా మిస్ కాకూడదు. ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో పాటు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాల. దినమంతా గడిచిపోతుంది కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు. అక్కడ సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడంటే, ఉపవాసం ఉండు మంచిదే నీకు అని అంటాడు, కానీ ఏం చేయనియాడు? ప్రార్థన చేయనియాడు. వాడు మంచిగా నచ్చ చెప్తాడు, మనల్ని ఎట్లా మభ్య పెట్టాలని వానికి బాగా ఎక్స్పీరియన్స్, మనల్ని ఎట్లా మోసం చేయాలని వానికి బాగా ఎక్స్పీరియన్స్. ఆదమ్మ వల్లనే మోసం చేసినాడు, మనమేం తాడివంగల. కాబట్టి ఉపవాసంతో పాటు ఏం చేయాలి? ఖచ్చితంగా ఈరోజు నీవు ఉపవాసం ఉన్నావంటే ఖచ్చితంగా నీవు 10-20 నిమిషాలు ఖచ్చితంగా ఏం చేయాలి? ఉపవాసం ఉండే గుడికి వచ్చిన తల్లి అంటారు కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు. కాబట్టి అక్కడ మిస్ అయిపోతాం అన్నమాట. దేవుని శక్తిని పొందుకోలేము. ఉపవాసంతో పాటు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది చేసినప్పుడే దేవుడు నిన్ను నూతన జీవంతో, నూతన శక్తి, నూతన బలంతో నింపుతాడు, నూతన విశ్వాసంతో నింపుతాడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆవగింజంత విశ్వాసం ఉంది నేడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రేమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు మనం విశ్వాసం పెరగాలంటే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసంకు తోడే ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన, ఉపవాసం రెండు కలిపి కొనసాగితే మన భక్తి జీవితం దేవునికి అంగీకారయోగ్యంగా, దేవునికి మహిమకరంగా, సంఘానికి క్షేమకరంగా, మన ఆధ్యాత్మికమైన జీవితము ఫలభరితంగా ఉంటుంది. పైకి భక్తిగా మాత్రమే కాకుండా శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండేదానికి, దినదినం క్రీస్తులు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఎంత విశ్వాసం అంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి, ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ చిన్నది కదా. ప్రేమైన దేవుని బిడ్డ అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్తి అయిన విశ్వాసంతో, దేవుని నమ్మకంతో మనము ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఐగుప్తు దేశంలో ఈ మధ్యలో జరిగిన సంఘటన, ఐగుప్తు దేశంలో ఒక చర్చి ముంగల పెద్ద కొండ ఉన్నది. ఐగుప్తు దేశంలో ఒక చర్చి ముంగల ఏముండింది? పెద్ద కొండ ఉంది. అయితే మనం పాటలు వాడతాం కదా, మోషే ప్రార్థించగా మన్నా కురిపించి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపని, ఇట్లా పాటలు పాడుతుంది కదా. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాలలో బ్రద్దలు అయిపోయిందని ఇట్లా పాటలు పాడుతుంటాం కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ చర్చి ముంగలున్న కొండ, ఆ దేశపు రాజు వచ్చి సంఘంకు బెదిరించిండు. ఎవరికి బెదిరించిండు? ఆ దేశంలో ఉన్న ఒక రాజు సంఘం దగ్గరికి వచ్చి సంఘస్థులను బెదిరించింది. నిజంగా మీ ప్రార్థనలో శక్తి ఉంటే, నిజంగా మీ ప్రార్థనలో బలం ఉంటే, నిజంగా మీ దేవుడు గొప్పవాడైతే, మీ చర్చి ముంగలున్న ఈ కొండ ఏం కావాలా? వెళ్ళిపోవాలి, అంతే, మటుమాయము కావాలా. అయితే నేను నిజంగా దేవుని నమ్ముతా, లేకపోతే నమ్మను. ఇక ఆ కార్యం గిట్ట జరగకపోతే మీరు డూప్లికేట్ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? డూప్లికేట్ క్రైస్తవులు, ఫేక్ నోట్ క్రైస్తవులు అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కొంత అదురుబుక్కలు ఉన్నారు, కొందరు ధైర్యవంతులు ఉన్నారు, కొందరికి అల్ప విశ్వాసం ఉన్నది, కొందరికి బలమైన విశ్వాసం ఉన్నది. అయితే బలమైన విశ్వాసం ఉన్నోళ్ళు ఈ అల్ప విశ్వాసంలో ఉన్నోళ్ళని బలపరిచి సంఘమంతా కలిసి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఏకదాటిగా, బలంగా, శక్తివంతంగా, ఏక మనసు, ఏక హృదయంతో, ఏక తాత్పర్యంతో, ఏక భావముతో అందరు కలిసి ఏం చేసిండ్రు? ప్రార్థన చేసిండ్రు. ప్రభువా, మా చర్చి ముంగలున్న ఈ కొండ మటుమాయం కావాలా, ఈ దేశపు రాజు మారాలి,
ఆయన కదిలింపబడాలి, ఆయన మనోనేత్రాలు తెరవబడాలి, నీవే నిజ దైవమని తెలుసుకోవాలని చెప్పి సంఘం అంతా పట్టుదలతోటి ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ నుంచి ఒక జీవో వచ్చింది. ఆ కొండను దొవ్వి హైవే లైన్ వాడాలని. ఏం దొవ్వి? కొండను దొవ్వి ఏం వాడాలా? హైవే లైన్ వాడాలని చెప్పి జీవో వచ్చేసరికి కొండను దొవ్విన హైవే లైను వేసిండ్రు. చర్చి ముంగళ్ళు శుభ్రం అయిపోయింది. ఆ రాజు కళ్ళు తెరబడ్డాయి. నిజంగా ఈ దేవుడు ఎంత గొప్పవాడని ఆ రాజే దేవుని నమ్ముకున్నాడు. అక్కడి నుంచి సంఘము గొప్పగా అభివృద్ధి అయింది. అక్కడి నుంచి సంఘం ఏమైపోయింది? గొప్పగా అభివృద్ధి అయిపోయింది. కాబట్టి వంగిన మోకాలు పండుగ, వంగని మోకాలు దండగా. సుఖం వస్తే సుఖభోగములు యందు ఆసక్తి కలిగి ఉండినది చచ్చియుండి కూడా బ్రతికి ఉండి కూడా చచ్చిన దానితో సమానం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు హెచ్చింపబడాలి? ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గింపబడాలి. ఆయన హెచ్చింపబడేదానికి మనం తగ్గింపబడడానికి సాదృశ్యం ఏంటిది? మోకాలు వంగడమే. వస్తేమి ముఖం చూపిస్తేమి ఆజిరేసుకుంటేమి చెలెగాయ కదా ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలు గడుపుదాం. అందరూ మోకరించి తల వంచి కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలు గడుపుదాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. ఈ లెంట్ డేస్ ప్రార్థన కోడికల కోసము, మట్ల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనల కోసము, చర్చి ఇక్కడ చర్చ్ ఆధ్వర్యంలో పార్సనేజ్ కోసము, కోర్టుకే సమస్య మరి ప్రాబ్లం తొలగినట్లుగా, తర్వాత మరి సంఘ పెద్దలు సంజీవరావు సారు, సతీమణి శాంతమ్మ గారికి, అమ్మగారికి మోకాలు ఆపరేషన్ అయింది కనుక మంచి ఆరోగ్యం కోసం, క్షేమం భద్రత కోసము, ఇంకా మన మధ్యలో ఎవరైతే కష్టాలు, ఇరుకలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, సమస్యలతో ఉంటున్నారో వాళ్ళందరి కోసం, తర్వాత ప్రస్తుతం చదువుకుంటున్న బిడ్డలు పరీక్షలు 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసే పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, వివాహ జీవితాల కోసం, గర్భఫలాల కోసము, విధవరాళ్ళ కోసము, అనాథలుగా ఉంటున్న బిడ్డల కోసము, ఈ సంఘంలో ఉన్న కొదవల కొరతల అక్కలు అన్నిటి కోసము ప్రార్థనలో మీకు జ్ఞాపకం వచ్చిన కొలది ఒకరి తర్వాత ఒకరు మర్చిపోయిన ఇంకొకరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ఓకే. యేసు చావోందే సిలువపై నీ కొరకే నా కొరకే, యేసు చావోందే సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే, నది వలె యేసు రక్తము సిలువల నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువల నుండి ప్రవహించే, పాపము కడిగే మలినంబు తొడిచే, పాపము కడిగే మలినంబు తొడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావోందే సిలువపై నీ కొరకే నా కొరకే, పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను, పాప శిక్ష పొంద తగియుంటిమి,
మన శిక్ష ప్రభువే సాయించెను. నలుగగొట్టబడే పొడవబడే నీకై, నలుగగొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని. యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే, నేడేనే పాపము లోపుకో, నీ పాపడాగోలో తుడుచుకో. నేడేనే పాపము లోపుకో, నీ పాపడాగోలో తుడుచుకో. నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తముతో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే. ప్రార్థన చేయండి. ప్రార్థనలన్నింటిలో ఈ పరిశుద్ధాత్మను స్వీకరించండి, ఈ పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్మ దేవ, విధ్వరాల పట్ల నువ్వు వ్యాఖ్య మాట్లాడు తండ్రి. మా విధ్వరాలు ఎందరో ఉన్నారు, మాలాంటి వాళ్ళని నువ్వు దీవించి వాడు తండ్రి. మా ప్రార్థన ఆలోచించండి, చెప్పని బట్టి ప్రార్థిస్తున్నాను. నాకు నిజమైన దేవుడు ఉన్నాడని నమ్మకంతో ఈ సన్నిధానానికి నడిపించు వ్యతిరేక ఈ గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు. నేను ప్రేమించి కూడి వచ్చిన మీ యొక్క ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నైనా. మా దేవ, మహిమగల తండ్రి, మా ప్రార్థనలను అంగీకరించే దేవుడు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మా తండ్రి ప్రభా జవాబులు ఇచ్చే దేవుడు అయినావు, మా మొరలు వినే దేవుడు అయినావు. నీకు వందనాలు స్తోత్రములు. మీ సన్నిధిలో ఆగిపడి నిన్ను వేడుకొనే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రములు. ఇదిగో నీ అందరి నమ్మకం, విశ్వాసం, భక్తి, ప్రేమతో ఇదిగో ప్రార్థించిన ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ఒక పర్యాయం మీ సన్నిధిలో ఆగుపడలాగిన సహాయం చేయండి. బిడ్డలు వారి గృహాలకు వెళ్ళనంటునగా మీరు తోడెడుగుని మహిమ పొందండి నైనా. నీకు వందనాలు స్తోత్రములు. ఈ లెంట్ డేస్ ప్రార్థన కొడికలను ప్రభా, ఇక సంఘ ప్రార్థన కొడికలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘము సేవ పరిచర్యను, సంఘ కార్యక్రమం అన్నింటిని మీరు ఆశీర్వదించండి నైనా.
తిరిగి సాయంకాలము మా తండ్రి ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలో మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ రీతిగా అగుపడే భాగ్యం మీరు మాకు దయచేయండి. ఈ దిన దేవుని ఆశీర్వాదములు మెండుగా దండి గొప్పగా మా అందరిపైన కుమ్మరించండి. మమ్మల్ని అందరినీ మీ సెలవు నీళ్ళొచ్చి మీ అధికారం కింద వచ్చి మీ కుడి చేతి నీళ్ళొచ్చి మీ రేఖల చాటును భద్రపరచండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొడిక సందర్భంలో ఎదుగో మా తండ్రి అల్పాహారముగా ఎదుగో బిస్కెట్స్ తీసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎదుగో మా తండ్రి అల్పాహారముగా తీసుకొచ్చినటువంటి ఎదుగో మా తండ్రి సమోసాలు తీసుకొచ్చినటువంటి మీకు ప్రియ దాసరాలు మరి పాదిరి మరియమ్మ వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి రెట్టింపు దేవుని ఆశీర్వాదములు అనుగ్రహించి బిడ్డలను సంతోషభర్తలుగా ఆనందభర్తలుగా చేయండి. బిడ్డలందరినీ 30 60 100 ఆశీర్వదించండి. ఇంకా సంఘములో ఎదుగో సమృద్ధి అయిన జీవమును ప్రవహింపచేయండి నాయన. మీ జీవజల నదిని బిడ్డల హృదయాల్లో ప్రవహింపచేయండి. సంతోషంతో ఉల్లాసంతో జీవంతో అలేక సాగిపోటకు నీకు మహిమకరంగా సంఘానికి క్షేమకరంగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటలో కృప దయచేయండి. ఘనత మహిమ ప్రభావంలో నీకు ఆరోపిస్తూ మీ దేవుని ఆశీర్వాదంలో మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మీకు క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనకి కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం త్రియేక దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నిలపును సదాకాలము తోడైనగాక. ఆమెన్.